అయ్యా మాకు తెలుసు భాష, ఇంకొక దారిగా లేదురా మేము ఇట్లే మాట్లాడతాం, పోయి చెప్పుకోండి మీరు రాజుకి అన్నారు. ఉత్తరం రాసి ఇచ్చారు. ఆ ఉత్తరం తీసుకొని దేవాలయంలోనికి వచ్చి విప్పి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు అద్వితీయ సత్య దేవుడవయ్యా, కెరూబుల మధ్య నివసించే దేవుడవయ్యా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మేము వాళ్ళతో పోరాడలేం, వాళ్ళతో పోరాడే శక్తి మాకు లేదు, క్రూరులు వాళ్ళు అని ప్రార్థన చేస్తే హిజ్కియా చాలా ధైర్యపరుస్తుంది. ఆయన చాలా ధైర్యపరిచి తన సేవకుని పంపించి అంటాడు, నువ్వు ఊరక నిలిచుండు, దేవుడు కలుగుచే రక్షణ చూడు. హిజ్కియా చేసిన ప్రార్థన విని ఆ రాత్రి ఒక్క దేవదూత వెళ్ళి అశ్షూరు యొక్క దండులో చేరితే 35వ వచనంలో రాయబడింది, ఆ ఒక్క రాత్రి ఆ ఒక్క దూత 185,000 సైన్యాన్ని నాశనం చేసింది. హిజ్కియా పొద్దున్నే లేచి స్తుతిస్తూ ఉన్నాడు. అంత స్తుతించే హిజ్కియా చెప్పండి మేలులు మరచిపోయి నా డబ్బు నా ఇష్టం అని గర్వించాడండి. అందుకు ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం, వీపున పుండు పుట్టింది. దేవుడు అన్నాడు, హిజ్కియా ఇంత మేలు చేస్తే మరచిపోయి గర్విస్తూ ఉన్నావు, నువ్వు బతకవు, ఇల్లు చక్కబెట్టుకో, 3 రోజులే టైం నీకు అన్నాడు. అయితే అండి ఒక మాట మీకు తప్పకుండా ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు, 3 రోజులే బతుకుతావు, ఇంకా చచ్చిపోతావు అన్నాడు. హిజ్కియా వెంటనే ఒక ప్రార్థన చేశాడు. మనం కూడా ఎప్పుడో ఒకసారి రోగం వస్తుంది. ఏం దేవుని నమ్ముకుంటే ఏం రోగాలు రావనుకోమాకండి, ఏ ఇబ్బందులు రావనుకోమాకండి. మానవ దేహంతో ఉన్నాం, భూమి మీద మనుగడ సాగిస్తూ ఉన్నాం, ఏదో ఒకటి అపవాది పెడతాడు. అయితే మనం కూడా ప్రార్థన చేయొచ్చు హిజ్కియా వలె. హిజ్కియా ఏం ప్రార్థన చేశాడో తెలిస్తే అలాంటి ప్రార్థన మనం చేయడానికి ధైర్యం ఉందో లేదో కూడా మనం చూడొచ్చు. 20వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడని, చూడండి ఏమని ప్రార్థన చేశాడో చూడండి, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ప్రార్థనలో మొదటి విషయం, నీ ఎదుట నేను యథార్థంగా ఎట్లా బ్రతికానో. ఎట్లంట? యథార్థంగా. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, ఒప్పుకోవడం యథార్థత. మీరు తప్పు చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, నిజమే, సేవకుడు మాట్లాడడం ఏముంది, మా దగ్గర తప్పు ఉంది, దేవుడు మాట్లాడాడు, అంతే. అది అప్పుడు మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ మీరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి అసలు చర్చిలో ఆ పాస్టర్ మాట్లాడుతుంటే మా గుండెల్లో మంట. ఎందుకు మంట? నేను బోధేసి కాల్చున్నా, నీలో ఏదో లోపం ఉంది, సరి చేసుకో. హిజ్కియాదే అన్నాడు, నీ ఎదుట యథార్థంగా ఎలాగో బ్రతికానో. మొదటిది. రెండవది చెప్పాలి. మూడవది, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో. మూడవది కూడా చెప్తాను అక్కడికి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు చేశాను. 3 ప్రార్థనలు ముఖ్యాలు. ఒకటిది యథార్థంగా నేను ఎట్లా బతికానో జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవది నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని ఎట్లు జరిగించానో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇప్పుడు మనకేదైనా బాగా ఇబ్బంది కలిగినప్పుడు మోకాళ్ళ మీద దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఇదే చెప్పాలి, దేవా నేను యథార్థంగా బ్రతికానని నటించానో నీకు తెలుసు. రెండవది నీ సన్నిధిని సత్యముతో నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుసు. మూడవది అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, నేను నీ సన్నిధిని సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నడిచాను, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మొదటిది, యథార్థంగానే ఉన్నాము. ఏదైనా సూటిగా తగిలితే మీకు మమ్మల్ని అన్నాడు,
నేను పేరు పెట్టినాను, ఇంకా పేరు పెడితే మా యుద్ధమేనేమో తండ్రి, ఆ ఇజ్రాయెల్లో పడాల్సిన బాంబులు ఏడవన్నీ పడతాయి. నీ పేరు కాకనే 100 మందిలో నీకొక్కదానికే మంట ఎందుకు రేగింది అంటే ఆ బలహీనత నీ ఒక్కదానిలోనే ఉందా? మంచిదే కదా. నువ్వు తిరగబట్టావనుకో 99 మందికి తెలుస్తుంది నువ్వు పనికివాడని. నువ్వేం చేయాలంటే, దేవా నా పేరు లేకుండానే నాలో ఈ లోపం ఉందని నాకు తెలియజేసావు, సరి చేసుకుంటావు ప్రభువా అనాలి నువ్వు. తనం మనం. ఇది ప్రార్థన విని దేవుడు 3 రోజుల్లో చచ్చిపోతావు అన్నోనికి ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్నిస్తే హిజ్కియా మేలును మర్చిపోయాడండి, గర్వపడ్డాడండి. అయితే గర్వాన్ని విడిచాడు, బాగుపడ్డాడు. మొదటిది దేవుని మరచితే హీనస్థితి, కృతజ్ఞత లేకపోతే. రెండవది దేవుని ఎడల కృతజ్ఞత లేకపోతే ఏ రోగం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఇప్పుడు తినే తిండి ప్రతిదీ రోగాలు తెచ్చి పెడుతున్నాయి. ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలీదు, కానీ బ్రతికిన కాలం ప్రభువునకు ఏమై ఉందాం? కృతజ్ఞులమై ఉందాం. ఇంకొక మాట చెప్పి సందేశాన్ని ముగిస్తాను. రేపటి వారం తర్వాత అంటే ప్రభు చిత్తానుసారంగా మనిషి ఎడల కృతజ్ఞత లేకపోతే ఏం కలుగుతుందో ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు దేవుని ఎడల మీరు మనుషులు చూడద్దు. ఇప్పుడు దేవుని ఎడల కృతజ్ఞత లేకపోతే హీనస్థితి, దేవుని ఎడల కృతజ్ఞత లేకపోతే ఏ రోగం ఎట్లొస్తుందో చెప్పలేం. మూడవది లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు అనుకున్నాడంట, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అని అన్నాడంట. ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకుంది. ప్రాణమా సుఖించుము కావో త్రాగుము పియో అంటే ఇందులో చెప్తున్నా, తిను తాగు సంతోషించుమని చెప్పుకొందు నన్నుకొనెను. ఆగుదాం. ఈ ధనవంతుడు బాగా పంట పండింది, బహుశా దండిగా పొలం ఉందేమో, బాగా పండింది, మంచిదే, తప్పేం కాదు. ఇతను పండిన పంట చూసుకోగానే మనసులో అనుకున్నాడు, ఇంత పంట వచ్చింది, ఇంకా కొట్లేం సరిపోతాయి, కొత్తవి కడదాం, కట్టి దానిలో ధాన్యం వేద్దాం, నిలవ పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాణంతో అనుకున్నాడట, నా ప్రాణమా ఎంత సంపాదించా నీకు, తిను త్రాగు సుఖించు అని అనుకున్నాడు. ఇప్పుడు మీరు అనాలా, ఏనా తిని తాగి సుఖంగా బతకడం తప్ప దేవుడు ఓరవలేడా? మన దేవుడు అలాంటోడు కాదు. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే, తినుటకు త్రాగుటకు సుఖంగా జీవించుటకు సమస్తము ఇచ్చిన దేవుని ఎడల కృతజ్ఞత లేదు. అది ప్లస్ మైనస్. నీకు డబ్బులు వచ్చాయి, బాగా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, సంతోషం. ఈ వడ్డీ లెక్క వస్తానే మళ్ళా ఈ లోకంలో జరిగేది అదే. ఇప్పుడు మొన్నటి దినాన్ని మేము ఒక చోటుకి వెళ్తే ఆయన చెప్పాడు, ఎట్లా సంపాదించారు మీరు డబ్బులు అంటే, ఏమి లేదన్నా 10,000తో స్టార్ట్ చేశాం. ఏం చేశారు? కార్పొరేషన్ చేశారు, బాగానే చేశారు. మరి 10,000తో ఇంత డబ్బులు ఎట్లా అన్న? 10,000కు వారం వడ్డీ 10 రోజుల వడ్డీ. ఈ వడ్డీ అసలు అట్టే ఉంటుందంట. ఈ వడ్డీని ఇంకొకరికి మొత్తం ఇవన్నిటితో సంపాదించేసాం. అయితే నేను అంటాను, ఇలాగ సంపాదించారు, ఏం సావరా? ఇప్పుడు
చచ్చిన పొద్దు వడ్డీలంతా వచ్చేసి ఈమె మాకు వడ్డీకి ఇచ్చి మమ్మల్ని బతికిచ్చింది అని అంటారా? ఎవరో కడుపు కొట్టి. నేను మరలా చెప్తున్నాను, దేవుని సంఘంలో ఉన్న మీకు, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? దేవుడు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. మీ మనసు కష్టతరంగా కాకోకుండా తీసుకెళ్లి బ్యాంకులో పోయింది, బ్యాంక్ వడ్డీ వచ్చేది చాలు. ఎవరికో ఇచ్చి బంధాలు చెడగొట్టుకొని కదండి, వాడీక మీరు ఈకలు బిక్కొని, ఏ ఈకలు జుట్టీకలు బిక్కొని సమస్యలు తెచ్చుకొని, రెండోది ఇప్పుడు మీరు ప్రార్థన చేసే ప్రతిసారి ఏం చేయాలంటే, ప్రభువా నన్ను నా బిడ్డలతో బట్టి అప్పించిన కూడా కాపాడు, ఎందుకంటే వాడు వచ్చే నీకు వడ్డీ రాదు, అసలు రాదు. ఏమవసరం నీకు? వాని ఆత్మరక్షణ గురించి లేదు, సంతృప్తి లేదు, ఏమీ లేదు, ఎప్పుడు అక్కడ చూపెట్టుకోవడం ఎందుకు? ఏమి అవసరం? రేపొద్దున నీకు ఏదైనా అవసరమైంది, నా దగ్గర ఇప్పుడు లేదు, ఉన్నప్పుడు ఇచ్చా అంటాడు. అదే బ్యాంకులో ఉంటే సింపుల్గా వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి విత్డ్రా ఫామ్ లో హ్యాపీగా మీకు సంతకం వస్తే సంతకం రాకపోతే వేలు ముద్ర వేసి డబ్బులు అంటే ఇచ్చేస్తారు. కానీ మీరేమంటారంటే అది న్యాయమే, కానీ వాళ్ళు ఇచ్చేది 50 రూపాయలే అన్నా. ఎంత కావాలంటావు మరి? 100కి 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు. పోనీలే ఎట్లో సంపాదించావు, ఏ పొద్దున్న దేవునికి ఏమైనా అమ్మా దేవునికి ఇచ్చే. మీరు ఎవరికైనా నేను రూపాయలకి కాకండి, ఆయనకు చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడే నాకేం ఎక్కువైపోయింది, నాకేం ఎక్కువైపోతుంది? దేవుని సేవకుడిగా మీరు గమనించి చూడండి. నన్ను వదిలిపెట్టి ఈ పులివెందులలో మీరు ప్రతి చోటికి సంఘానికి వెళ్ళిరండి. 23 ఉన్నాయి మన పులివెందులో, 1 కాదు 23 చర్చెస్ ఉన్నాయి. వెళ్ళిరండి. ఏ పాస్టర్ గారైనా, ఏ కాపరైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అర్ధరాత్రి అయినా మా ఇంటికి వచ్చి ఒక 10-15 వేలు ఎప్పుడు తీసిపెట్టింటే మా రాత్రి అనారోగ్యమో ఇబ్బందో మరొకటి జరుపుకునే ఉదయానికి మీరు ప్రయత్నాలు మీరు చేసుకోండి అన్నవారు కానీ, మీ ఇంటిలో ఎవరైనా ఏదైనా ఇబ్బంది చేత ఆర్థికంగా మరణము ఇంకొకటో జరిగినప్పుడు మేముంటాం సంఘముగా, మీ వెనువెంట మా పిల్లలతో మేము వస్తాం, మీకు కావలసిన వాటిని మేము ఇచ్చి మీ బాధలో మేము భాగం పంచుకుంటామనే వాళ్ళు ఒక్కరిని చూపియండి. గొప్ప కోసం చెప్పట్లా, దేవుని ఎడల కృతజ్ఞతనండి. నేను అందుకే మీకు ఇచ్చేటప్పుడు చెప్తా, ఇది సొమ్ము మీదే. నువ్వు 10 రూపాయలు కనుకేసినా 100 వేసినా ఇది మీదే. మీరు ఇస్తే ఇంకొకరికి ఇవ్వడానికి ఉపయోగిస్తా. ఏమి ఇవ్వలేదా పర్లే ఉంచేయండి, నేను మళ్ళా దాన్ని నిల్వ చేస్తా, ఉపయోగకరంగా ఉంటా. ఈరోజు నా దేవుడు నన్ను దీవిస్తున్నది ఇట్లా ఇస్తున్నా కాబట్టే ఆయన ఇట్లా ఇస్తూ ఉన్నాడు. ఇది లేదనుకోండి, ఇది రాదండి. ఈ ధనవంతుడు అంటాడు బాగా పండింది నువ్వే తిను, రెండోది నువ్వే నిద్రపో, నువ్వే తాగు, నువ్వే సుఖంగా ఉండు, ఎవరి సుఖం నీకు అక్కర్లా, ఎవరి సుఖం అక్కర్లే. మా ఆమె అనింది మొన్న, నువ్వు ఊరుకుండవు అని. ఏమన్నాను నేను? చూడు, అతన్నేమో గద్దిస్తివి, నువ్వేమో మేలు కోరే గద్దిస్తివి. ఒక విశ్వాసిని అడ్డగించా ప్రార్థనకు పోవద్దు అని చెప్పేసి, ఆ బిడ్డ పాపం ప్రార్థనకు రాలేదని బాధపడుతుంటే నేను తప్పుడు మాటలు మాట్లాడలేదు కదా, తప్పు మాట్లాడలేదు కదా. ఒక ఆడపిల్లలు ఎవరికి ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నానండి, ఇందాక మా ఆమె నేను గోపులకేసి బాగా మీకేను అనుకోండి, మహా అంటే కిచెన్ లో, మహా అంటే బాత్రూమ్ లో, మహా అంటే రూమ్ లో కూర్చొని ఏడుస్తుందే తప్ప ఆమెకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు నా మీదకి దాడి చేసేవాళ్ళు లేరు. నేను తన్నగానే వాళ్ళ అన్న వచ్చాడని నాకు రొంతన్న భయం ఉంది అనుకోండి, కాలెత్తే ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తాడు? వాళ్ళ ఇంటి గుర్తుకొస్తారు. మన పిల్లలే అనుకుందాం, ఆడపిల్లలే, కొట్టేమో ఇంకెవరికి చెప్పుకుంటారు? మగపిల్లడిని కొట్టమను, తెగబడి కింద తంతాడు. అలాంటి ఆడబిడ్డలండి నా బిడ్డలు, వాళ్ళు నీ రక్తం వాళ్ళు, మేము ఆత్మీయ బిడ్డలుగా చెప్తున్నాం అని అనడం తప్ప అని అంటే, నువ్వు తప్పు కాదని నువ్వు అంటావు, నేను కూడా కాదంటాను. కానీ చూడు, సరేలే, ప్రభు ఎరిగినవాడు. మనం తినే తిండి, మనం కట్టే బట్ట, ఎంతసేపు ఇదే ఆలోచించకూడదు. ఆ ధనవంతుని అన్నాడు, 20 చదువుదాం ఇప్పుడు,
20 చదువుదాం. 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 20. అయితే దేవుడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. తిను తాగు సుఖించన్న ప్రాణంతో మనిషితో దేవుడు అన్నాడు, వెర్రివాడా. ఈ ఇంగ్లీష్ లో ఉంది, ఏ ఫూల్, బుద్ధి లేనుడా. ఇంకా ఎన్ని మాటలు పెట్టచ్చు, వెర్రివాడా, ఈ రాత్రి నీ నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు నీవు సిద్ధపరిచినవి ఎవడివి. చాలండి. కొత్త కోట్లు కడతా అన్నావు, లోపల నింపుతా అన్నావు, బాగా ఉంటా అన్నావు. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఎవడివి? ఈ రాత్రే ప్రభు రాకడొస్తే అయ్య బాబోయ్ మనం సమకూర్చుకున్నాయని ఎవరివి? ఈ రాత్రే ప్రభు వచ్చాడనుకోండి, కమాన్, ఎంతసేపు ఉన్నంతకాలం చాలా భూమి మీద పరిస్థితులు బారిపోయి పాపం పెళ్లిపుకుపోయింది, నా బిడ్డలారా వచ్చండి నా దగ్గరికి, విడవబడిన వాళ్ళు నరకంలో వేస్తా అన్నారు అనుకోండి. ప్రభు ఇల్లు మొన్నే కట్టుకుని అంటావట, ప్రభు ఆడ స్థలం కొన్నా ప్రభు, జయమ గాలిలో అక్కడ చర్చి కట్టాలి ప్రభు అంటనా? నోరు మూసుకొని వెళ్ళిపోవాల్సిందే, నేనైనా నువ్వు అనంత వెళ్ళిపోవాల్సిందే. మరి మిగతా ఇడిచిపెట్టిన సంగతి కాల్ చేస్తాడంతే దేవుడు. అలాగ మనము కూడా కృతజ్ఞత లేకపోతే మన సంపాదనలు చూసుకొని మురిచిపోయి ఎవ్వరికీ ఉపయోగపడకోకుండా ఉంటే ఆ మాట చెప్పి ముగిస్తా. లూకాసు వార్త అక్కడ 16వ అధ్యాయము చాలా చక్కటి మాట. రండి 23, 24 వచనాన్ని చూద్దాం. అప్పుడు అతడు 23 వచనం. అప్పుడు అతడు పాతాళంలో ఎవడండి అతను? 19 వచనం. ఎవడతను? ధనవంతుడు. ఇందాక అన్నాడు చూడు, బాగా తింటా తాగుతా సుఖిస్తాని ఆ ధనవంతుడొకడు చచ్చిపోయాడు. 19 వచ్చిన చదివితే ధనవంతుడు ఒకడుండెను, ఊదారంగు బట్టలను సన్నపునారు వస్త్రములను ధరించుకుని. ఈయన ఎవరంటే ఊదారంగు వస్త్రములు వేసుకుని ఊపిరాడకుండా తింటాడు, ఊపిరాడకుండా తింటాడు ఈయన. ఇప్పుడు ఏమైనాడు? చచ్చి ఏడున్నాడంట 23లో, నరకములో పాతాళములో బాధపడుచు కన్నులెత్తి చూశాడంట. ఇదేంద్రా వాడు ఎడున్నాడు అనుకున్నానే, వాడేమో అబ్రహాము రొమ్మనున్నాడు, నేనేమో ఈడున్నా. అప్పుడు అడుగుతున్నాడు, అబ్రహం గారండి అలాగే చిటికి నీళ్ళు ముంచి ఒక చుక్క నీళ్ళు వేయమనండి. అంత వేదనకరమైన చోటులో ఎన్ని చిటికి నీళ్లు ముంచితే మాత్రం నిలుచుకోబోతుంది, అటుకి పోదు. దేవునికి కృతజ్ఞత లేకపోతే పాతాళంలో ఏ వేదన పడతాం. మూడో విషయం, దేవునికి కృతజ్ఞత లేకపోతే వేదన పడతాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు దేవుడిచ్చిన దానం అండి. ఒక 10 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నామా? తప్పేం కాదు. మరి ప్రభు ఎడల కృతజ్ఞత, ప్రభు ఎడల నీ కృతజ్ఞత, నేను దేవుని నుండి ఏం పొందాను అనేది మొదటి ప్రశ్న అయితే, దేవునికి ఏమి ఇచ్చాం మనం అనేది రెండో ప్రశ్న కదా. ఏమి ఇవ్వమా? ఏమి జరగదా? ఇంతేనా? అందుకే కృతజ్ఞత లేని ఇశ్రాయేలీయులు హీన స్థితికి వెళ్ళారు. కృతజ్ఞత మరిచిపోయిన హిజ్కియా మరణ రోగం వచ్చింది. కృతజ్ఞత లేని ధనవంతుడు పాతాళములో వేదన పడుతున్నాడు. మరేం చేద్దాం? ఆ మాట చదివి మిగతా సందేశానికి తర్వాత సిద్ధపడదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. రైట్. ఈ దినానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అమ్మలారా, తండ్రులారా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మీ పిల్లలకు చెప్పండి, మీరు కలిగి ఉండండి, ప్రతి వాటి కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి దాని కొరకు
బడికి వెళ్తున్నారా, ట్యూషన్కి వెళ్తున్నారా, భోంచేస్తున్నారా, పడుకుంటున్నారా, లేస్తున్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎక్కడ అతిశయపడకుండా, ఇల్లును బట్టి, పొలాన్ని బట్టి, వస్తువును బట్టి, వాహనాన్ని బట్టి, అందాన్ని బట్టి, చందాన్ని బట్టి, దేన్ని బట్టి అతిశయపడకుండా, దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా, నీవిచ్చినదే. దావీదు దేవుడికి ఎందుకు అంత ఇష్టమో తెలుసా? దావీదు తన కృతజ్ఞుడు దేవునికి, తన పిల్లలకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని నేర్పించాడు. ఈరోజు దేవునిందు ప్రియమైన వారలారా, దేవునికి కృతజ్ఞత లేకపోతే హీన స్థితికి వెళ్తాయి కుటుంబాలు, రోగాల బారిన పడతాయి, పాతాళ కూపములో వేదన పడతాయి. అందుకే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి విరోధంగా ఉంటేనే ఈ స్వభావాలు. ఇప్పటికే కొన్ని రోగాలు మనల్ని టచ్ చేసి వెనక్కి వెళ్ళాయా? ఎక్కడో మనం లోపముంది, సరిచేసుకుందాం, తప్పేం కాదు. దేవా, తెలియక తొందరపాటుతో డబ్బునే ప్రేమించానో, బంధాలనే ప్రేమించానో, కుటుంబాన్నే ప్రేమించానో, నీ మీద ఉంచాల్సిన ప్రేమ తగ్గి కొన్ని వ్యాధులు నన్ను అటాక్ చేసాయి. ఈరోజు ప్రాధేయపడుతున్నాను, బ్రతికే కాలంలో యథార్థంగా బ్రతుకుతాను, సత్యముతో నీ సన్నిధిని బ్రతుకుతాను. నేను ఎలాగ బ్రతికాను నీ దృష్టికి మరలా నీకు గుర్తు చేస్తాను. అట్టి బ్రతుకును నాకు ఇచ్చి బ్రతికే కాలములో నీకు సాక్షిగా నిలబెట్టు అంటే ప్రభు దీర్ఘాయుతో తృప్తిపరుస్తాడు. లేదా నీ ఇష్టం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎన్నో మేలులు దేవుడు చేస్తే ఆ మేలును గుర్తుంచుకోనటువంటి హిజ్కియా మరణకరమైన రోగానికి చేరువయ్యాడు. గడిచిన కాలంలో మరణకరమైన రోగాలు, బాధలు నేను తాకాయా? నువ్వు కృతజ్ఞత లేకనే వచ్చేవి. కృతజ్ఞత లేకనే చిన్న చిన్నవే అనుకున్నావు, కానీ కృతజ్ఞత లేక నీ జీవితంలో భయాందోళన పరిస్థితి. ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండు. ఎంతసేపు తిన్నానా, తాగానా, మిగిలింది 1-2 సార్లు బీరువా తెచ్చి చూసుకున్నానా, ఓ టైం అయిపోయిందా, బాండ్ ఇచ్చి మళ్ళీ రాయించుకుందాం, ఇంతేనా? బాండ్ రాయించుకోవడం, మార్పించుకోవడం, డబ్బులు చూసుకోవడం, రబ్బర్ తీసుకోవడం, వేసుకోవడం, రబ్బర్ తీసుకోవడం, వేసుకోవడం. ఓ సోదరుడా, రబ్బర్ తీసుకుంటూ వేసుకుంటూ ఉండే లోపల చేతికి రబ్బర్ వేస్తారేమో జాగ్రత్త. చేతికి రబ్బర్ వేస్తారేమో, అంటే సరైన బట్టలు రబ్బర్లో వేస్తారేమో జాగ్రత్త. దేవుడిచ్చిన దానిలో కృతజ్ఞత కలిగి ఉందాం. ధనవంతుడు నరకంలో వేదన పడుతూ అంటున్నాడు, అయ్యా నీతి కలిగిన ఆ దరిద్రుడైన లాజరు, ధనవంతుడి పేరు కూడా రాయలే. చూడండి, దేవుడు ధనం ఉండడం తప్పు కాదు. అబ్రహామును ధనవంతుడిగా చేసిన మన దేవుడే. ధనం ఉండడం తప్పు కాదు, దేవుని కొరకు ఉపయోగించకపోవడం తప్పు. జాగ్రత్త పరచబడదాం. దేవుని ఎడ కృతజ్ఞత లేకపోతే ఎంత కీడు. అందుకే 3 ప్రశ్నలు మరలా ప్రతిరోజు వెతకండి. బైబిల్ తెరవగానే మొదటి పేజీలో రాసుకోండి. నేను దేవుని నుండి ఏం పొందాను? పొందిందేదో నీకు తెలుసు. నేను దేవునికి ఏమి ఇచ్చాను? ఏముండవు. దేవుని పనిని ఎక్కడైనా నేను ఇబ్బంది పెట్టానా? సేవకుడు నా మేలు కోరి గద్దిస్తే నేను కూడా గద్దించడానికి రెడీ అయిపోయానా? కష్టపెడుతున్నానా, బాధ పెడుతున్నానా? తగదు. దేవుడికి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నానా? జాగ్రత్త సహోదరుడా. నీ పాట, మాట, నీ నీతి క్రియలు మురికి బట్ట అన్నాడు. జాగ్రత్త పరచబడదాం. తలలుంచుతాం. మానవుని ఎడల కృతజ్ఞత లేకపోతే ఏం కలుగుతుందో తర్వాత చూద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం బ్రతికున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, నడవగలుగుతూ ఉన్నాం. 2 కాళ్ళలోని శక్తి ఆయనదే.
రెండు చేతులలోని శక్తి ఆయనదే, ఊపిరి ఆయనదే, ఆరోగ్యం ఆయనిచ్చినదే. మరి నువ్వు ఇచ్చింది? ఆలోచించేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇన్ని రోజులు ఇలాంటి మాటలు ఎన్నో విన్నా కరగలేదు ప్రభు నా రాతి గుండె. రాతి గుండె ఎక్కువ రోజు పనిచేయదు, అరవదు, చాలా ఇబ్బంది. రాతి గుండె ఎట్లుంటుందన్నా అంటారా? ఆ చికెన్ షాప్కి వెళ్ళి రాతి గుండె కోయానండి, లోపల ఏం అరిగిండవు. నువ్వు ఇంకా ఇస్రాయేలు మాదిరి తిరగబడ్డాం, అనగడం, సనగడం, గొనగడం, అలగడం పక్కన పెట్టి విధేయత చూపడం నేర్చుకో. దేవుడు రాబోయే దినాలన్నీ కూడా మేలు చేస్తాడు. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఎన్ని మేలులు పొందుకున్నాము తండ్రి నీ ద్వారా. ఎప్పుడో ఆగిపోవలసిన ఈ ఊపిరి, వల్లకాడులో కలిసిపోవలసిన ఈ దేహం, నీ కృపను బట్టి, అనేక మంది బిడ్డల ప్రార్థనలను బట్టి ఈ రోజు వరకు మమ్మల్ని బ్రతికించావు నాయనా. ఈ రోజు వరకు మమ్మల్ని బ్రతికించావు తండ్రి. మా కనుల ముందు ఎంత మంది లోకాన్ని విడిచిపెట్టేశారు నాయన. మా సమవయసు కాదు కానీ పసిబిడ్డలు చనిపోతున్నారు తండ్రి, హార్ట్ అటాక్ తో. పసి హృదయాలు చనిపోతున్నాయి. యాక్సిడెంట్లలో దేహమంతా చిందరవందరైపోయి ఎందరో బిడ్డలు తమ కుటుంబాలను అలాగ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు నాయన. కుదుటపడని రోగాలు కొన్ని, దయనీయమైన పరిస్థితి మరికొన్ని కుటుంబాలది. అను నిత్యం అపవాది మా మీద పంజా విసురుతూ ఉంటే ఈ రోజు వరకు మేము బ్రతికున్నది నీ చల్లని చూపును బట్టి నాయన, నీ చల్లని చూపును బట్టి తండ్రి. ఎన్నోసార్లు నాయన నాతో నువ్వు సూటిగా మాట్లాడినా, తిరుగుబాటుతో ఇంటికి వెళ్ళి నన్నే మమ్మల్నే అని మారవలసిన మేము తిరుగుబాటు చేస్తూ వచ్చామేమో తండ్రి. ఇది మాకు తగదు నాయన. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల మొదటి రాజైన సౌలు తన కుటుంబం తిరగబడిపోయి భూమి మీద లేదు తండ్రి, భూమి మీద లేదు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.